హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అక్కడ గోడకున్న అది ఉంది కదా, బుద్ధుడు ఉంది కదా పెయింటింగ్, అది నేనే వేసాను. లాస్ట్ ఇయర్లో వేసాను. సో ఇవాళ వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుండి వీడియోస్ ఉంటాయన్నమాట. ఇంకా ఆ రోజు డీమార్ట్ షాపింగ్ చూపించాను కదా, అంటే డీమార్ట్ షాపింగ్ చేసినప్పుడు నేను ఏమేమి తీసుకున్నా వీడియో చేశాను ఆల్రెడీ. ఆ రోజు తీసుకున్న బెడ్షీట్ అనమాట. సో ఆ బెడ్షీట్ వేశాను. ఎవ్రీ ఫ్రైడే అలా చేంజ్ చేస్తాను అనమాట బెడ్షీట్స్. అంతకుముందు వేసింది చూపించాను లాస్ట్ వీడియోలో. నెక్స్ట్ ఈ బెడ్షీట్ అనమాట. రెండు 599 సేమ్ ప్రైజే ఉన్నాయి. అంతకుముందు వేసిన బెడ్షీట్స్ అక్కడ పిల్లో కవర్స్ ఉన్నాయి కదా, సో అవన్నమాట. ఇదేమో వేరే బెడ్షీట్. అది ఎందుకు నాకు నచ్చలేదు, అంటే నిండుగా ఉంది. అదేది లుంగీలు కట్టుకుంటారు కదా, ఆ డిజైన్ అనిపిస్తుంది. ఇదైతే మంచి ఫ్లవర్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా బట్టలు అవి అంటే ఫోల్డ్ చేస్తున్నాను, సీరియల్ చూస్తూ ఫోల్డ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మెమొరీ కార్డ్ అనమాట. అది నేను మొన్న బ్లింకిట్లో ఆర్డర్ చేశానని చెప్పా కదా, ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి ఫోన్లో ఉన్న మెమొరీ సరిపోవట్లేదు. సో అందుకని నేను ఆ మెమొరీ కార్డ్ ఆర్డర్ చేశాను. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసేలోపు బెడ్షీట్స్ అవన్నీ ఉతికి పెట్టిందనమాట మెషిన్. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా రవ్వ అవన్నీ గ్రాసరీస్ ఉంటే మొత్తం వేయించి పెడుతున్నా. ఎండ రావట్లేదు సరిగా, అన్నీ వేయించి పెడుతున్నా అనమాట పురుగు వస్తాయని. అది వాటర్ పోసేది ఉంది కదా, ఫిల్టర్ లాగా. ఫిల్టర్ అంటే అదే వాటర్ క్యాన్లు పోసేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు. అది ఇలాంటి బాటిల్స్లో ఏవైనా వేసి పెట్టాలంటే మంచి పనికి వస్తుంది అనమాట. డైరెక్ట్గా వేస్తే మొత్తం పక్కనంతా చల్లిపోతుంది కదా, ఇట్లా వేస్తే మంచిగా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా చేయండి. చిన్న చిన్న బాక్సెస్లలో కూడా అలా వేసి పెట్టేసేయచ్చు అనమాట. ఇంకొక పెద్ద పని మిగిలిపోయింది. ఇంకా మొన్న మమ్మీ వాళ్ళు వచ్చిన కరివేపాకు అనమాట, ఫుల్గా ఉంది. అది కావాలని కవర్లో ఉంచి ఒక 2-3 డేస్ పెట్టానమాట. ఎందుకంటే అలా పెడితే ఆ పుల్లలాగా ఉన్నాయి కదా, మొత్తం ఆకులన్నీ ఊడి పడతాయి. మనం మళ్ళీ సపరేట్గా తీయాల్సిన పని ఉండదు. నా వాయిస్ సరిగా రావట్లేదు ఎందుకంటే కొంచెం కాఫ్ లైట్గా ఉందన్నమాట. అస్సలు తగ్గట్లేదు. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పటి నుండి కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉండే, కాఫ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇంకా పని అంతా అయిన తర్వాత నేను టిఫిన్ చేశాను. అదే మార్నింగ్ పిల్లలకి ఇడ్లీ చేశా కదా, అవి చల్లగా అయిపోయినాయి. ఇంకా నేను మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తింటున్నాను అనమాట. అసలే ఇడ్లీ తినాలనిపించదు, అందుకని మళ్ళీ కొంచెం గరం చేసి ఒక 3 ఇడ్లీ తిన్నాను. ఇంకా తిన్న తర్వాత బయట ఎండలో కూర్చొని మంచిగా అదే కరివేపాకు ఉంది కదా, మంచిగా అంతా ఊడిపోయింది. ఇంకా అదంతా క్లీన్ చేశాను. అక్కడక్కడ పురుగులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ అది మమ్మీ వాళ్ళు తీసుకొని వచ్చి ఒక 2-3 డేస్ అవుతుంది. సో అక్కడక్కడ కొన్ని ఆకులు పాడైపోయినాయి. ఇంకా సగం ఆకులు అయితే దాంట్లో ఏమంటారు, బ్యాక్ సైడ్ చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, చూపిస్తాను అదిగోండి. వర్షానికి ఆకులన్నీ లీవ్స్ అవన్నీ బాగానే ఉంటాయేమో అనుకున్నా, కాకపోతే డస్ట్ బాగానే ఉంది అక్కడక్కడ. మళ్ళీ కడిగి ఎండ ఉంది కదా, ఎండలో వేద్దామని చెప్పి ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ ఎండ రాదు కదా, వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంక ఇక్కడైతే ఈ శారీ నేను కట్ చేసి ఒక 2-3 మంత్స్ అవుతుంది. పిల్లలకి లెహంగాస్ కుడదామని చెప్పి కట్ చేశాను అనమాట. అంటే జస్ట్ చింగుల వరకు అలా స్టిచ్ చేసి పెట్టాను, బెల్ట్ అవన్నీ వేయలేదు. 3 మంత్స్ అవుతుంది. మళ్ళీ దసరా వచ్చింది కాబట్టి గుర్తుకొచ్చి మళ్ళీ తీసి పెట్టాను అనమాట. ఇంకా ఈ లైనింగ్ ఆ రోజు తీసుకున్న చెట్టనే పెట్టిన, అసలు కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, చిన్నగా డ్యామేజ్ ఉందన్నమాట. ఇంకా వాడు అక్కడ చూసినా కూడా ఏదో హడావిడిలో వాడు చూసి ఇచ్చేస్తాడు. ఇంకేంది, వాళ్ళకు వచ్చిందే గిరాకీ కదా. ఇంకా నేను కూడా సరిగ్గా చూసుకోలేదు, పెద్దగా ఉంది కాబట్టి క్లాత్. పెటల్స్ లోపల మళ్ళీ పెటల్స్ అయినాయి, ఇట్లాంటి పెటల్స్ ఈడైనాయి. అదేంది అసలు, ఏమో వెరైటీగా అయింది నాన్న. ఇంకా ఇక్కడైతే మా పాప స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను ఫ్లవర్. దాని మధ్యలో నుండి మళ్ళీ పెటల్స్ వచ్చాయి, అదేంటో వెరైటీగా. ఇంకా ఓకే అండి, వాళ్ళ వీడియో చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.